Hi team, I'm Komdar team. I'm founder CEO to Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is, sir, what is the NMC rules and regulations? What is the impact on MBBS Abroad 2020-21? And what is the NMC verification document? So NMC verification document అడుగుతున్నారండి. NMC verification document. సో ఈ NMC verification document కూడా తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ మీరు వస్తారు అసలు NMC అంటే ఏంటి, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, తర్వాత నెక్స్ట్ 1 అంటే ఏంటి, నెక్స్ట్ 2 అంటే ఎగ్జామ్స్ ఏంటంటే ఇవి కూడా తెలుసుకోవాలండి. సో ఇవి కాకుండా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎన్ఎంసీ రూల్స్ ఏంటి, ఎన్ఎంసీ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనే నెంబర్ ఆఫ్ వీడియోస్ చెప్పున్నాను. ఆర్ఎల్స్ మీరు ఒకసారి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, నెక్స్ట్ 1 అంటే ఏంటి, ఎన్ఎంసీ అనేది తెలుస్తుంది. ఫర్దర్గా ఈ రెండు అప్డేట్స్తో పాటు ఇంకా ఫర్దర్గా మీకు టుమారో డే ఆఫ్టర్ టుమారో ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ రికార్డ్ వెళ్తారు. నెక్స్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ 1 అంటే నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఆల్రెడీ తెలిసిందేనండి. నెక్స్ట్ ఏంటంటే కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, either స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో ఓకేనండి. సో ఇది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటని అడుగుతున్నారండి. అసలు మనకి ఎస్పెషల్లీ నెక్స్ట్ ఏంటంటే సార్ అది ఇండియాలో చదివిన అండ్ అబ్రాడ్ ఇద్దరికి ఉపయోగపడేది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది. ఎందుకంటే ఇది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఎక్కడ చదివినా, ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి, రిజిస్టర్డ్ సర్టిఫైడ్ ప్రాక్టీస్ చేయాలి అంటే కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంతకుముందు ఫారెన్ వాళ్ళకి ఏంటంటే ఎంసీఐ ఉండేది, ఇప్పుడు అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే అబ్రాడ్లో మాత్రం ఎంసీఐ ఉండేది, ఇండియాలో ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేదు. అందరూ డైరెక్ట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేది, డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ రైట్ నౌ ఇప్పుడు అలా లేదండి. మీరు ఇండియాలో చదివిన అబ్రాడ్ చదివిన అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మాత్రం రిజిస్టర్డ్ సర్టిఫై అవుతారు. ఓకేనండి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్ అనమాట. అసలు మనకి అబ్రాడ్ సంబంధించి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే తెలుసుకుందాం. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ సార్ నేను చెప్పాను కంపల్సరీ అండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవ్వాలి. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, రేపు ఇండియా వచ్చి మళ్ళీ ఇండియాలో మీరు రిజిస్టర్ అవ్వాలి, ఇండియాలో ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు కంపల్సరీగా ఒకసారికి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ఎంసీ రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. సో 100% ఎన్ఎంసీ రూల్స్ ఏంటి, ఆ ఎన్ఎంసీ రూల్స్ ఏంటి ఆల్రెడీ చెప్పున్నాను మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. విత్ స్మాల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అసలు ఏంటి ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ మనం చూడండి. సో మీరు ఫస్ట్ అబ్రాడ్ వెళ్తారు కదా, అబ్రాడ్ వెళ్ళే ప్రాసెస్లో మనం ఏం చేసుకోవాలి, కాలేజ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మన అబ్రాడ్ వెళ్ళే ముందు ఈ ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసుకోవాలి. అంటే అబ్రాడ్ ప్లాన్ చేసే ముందే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఎన్ఎంసీ రూల్స్ చెప్పుకున్నారు. ఈ ఎన్ఎంసీ రూల్స్ నిజమా కదా, నెంబర్ ఆఫ్ కంట్రీస్ వచ్చేసరికి జార్జియా అంటారు, కిర్గిస్తాన్ అంటారు, కజకిస్తాన్ అంటారు, వియత్నాం అంటారు, ఇంకో కంట్రీ చెప్తారు. అసలు అఫీషియల్ గా ఆ కంట్రీలో చదివితే ఆ డిగ్రీ వ్యాలిడా లేదా, ఇండియా డిగ్రీలో వ్యాలిడా లేదంటే ఎలా తెలుసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జామ్ అపియర్ అవడానికి ఛాన్స్ ఉందా లేదా, నెక్స్ట్ ఎగ్జామ్ అపియర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ ఎన్ఎంసీ రూల్స్ ఎలా ఫాలో అవుతున్నా తెలుసుకోవాలంటేనే మనకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి. అంటే మీరు కంపల్సరీగా ఎంబీబీఎస్ అబ్రాడ్ జాయిన్ అవ్వాలన్నా సరే, మనం చాలా మంది ఏం చేస్తారంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ బడ్జెట్, తర్వాత కంట్రీ, తర్వాత యూనివర్సిటీ చూస్తారు. ఫస్ట్ అది కదా చూడాల్సింది ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏమేమి చెప్పున్నారు అంటే, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఎందుకు ఫాలో అవుతున్నారు తెలుసుకోవాలంటే, ఇండియా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా. ఇప్పుడు లీగల్ గా రాస్తే నెక్స్ట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ అవుతారు. మీరు ఏదో వేరే కంట్రీ వెళ్ళి ఏదో కంట్రీలో చదివి ఏదో డ్యూరేషన్ చదివి అలా ఎలా పెడితే అలా చదివితే మాత్రం ఆ డిగ్రీ వచ్చేసరికి ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది. అసలు ఏంటి ఆ ఎన్ఎంసీ రూల్స్, ఆ ఎన్ఎంసీ అసలు అబ్రాడ్ వెళ్ళాలంటే కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవ్వాలి. అఫీషియల్ గా ఫాలో అవుతుందో తెలుసుకునేది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏంటి ఈ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేద్దాం. అసలు ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ ఏమున్నాయి మనకు ఫస్ట్. సో డ్యూరేషన్ గురించి చెప్పారు. డ్యూరేషన్ ఎంత, ఇండియాలో ఎంబీబీఎస్ ఎంత అయితే అంతే ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. మాక్సిమం 10 years దాటకూడదు. అంటే 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి. తర్వాత ఇంటర్న్షిప్ గురించి మాట్లాడారు. 12 months అంటే 1 year ఇంటర్న్షిప్, సేమ్ లైక్ దట్ ఇండియా. తర్వాత ఏం చేశారు, ఫుల్ ఇంగ్లీష్ మీడియం. మన దగ్గర కూడా ఇంగ్లీష్ మీడియం కదా, ఇన్స్ట్రక్షన్స్ పాఠాలు చెప్పేది ఎట్లా ఇంగ్లీష్లో చెప్పాలన్నారు. తర్వాత వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ కంట్రీలో ఏదైతే కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీ నుంచి కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవాలంటే మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. నెంబర్ అంటే ఎలిజిబిలిటీ అంటే వాళ్ళ పేషెంట్స్కి మనము ట్రీట్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ట్రీట్మెంట్ చేయగలిగే క్యాపబుల్ ఉన్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకోవాలి. దాంతోపాటు ఏం చెప్పున్నారు, మీరు ఎంబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో కంప్లీట్ చేయాలి. ఫర్దర్గా డిఫరెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఒక 1 year ఒక కంట్రీ, 1 year తర్వాత వేరే కంట్రీ మారటం, లేదా 2 years 3 years ఒక యూనివర్సిటీ చదివి మళ్ళీ వేరే యూనివర్సిటీకి మారటం, ఇలా మారితే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో ఈ 5 రూల్స్ అనేది డ్యూరేషన్, ఇంటర్న్షిప్, ఇన్స్ట్రక్షన్స్, తర్వాత వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్, స్ప్లిట్ ఎంబీబీఎస్. ఈ 5 రూల్స్ అనేది 100% ఫాలో అయితే మాత్రమే
100 అండి, ఒకటిగా 2 ఫాలో అయ్యో మిగతా ఫాలో అవుతూ కుదరదు. 100% ఈ 5 డ్యూరేషన్ కంపల్సరీ 54 months MBBS ఉండాలి, ఇంటర్న్షిప్ 12 months ఉండాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ రావాలి, మీరు చదివిందంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, సగం ఒక చోట చదవకూడదు, తర్వాత అక్కడి నుంచి కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని తీసుకురావాలి. ఇది తీసుకొస్తే అప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవన్నీ అఫీషియల్ గా ఫాలో అవుతుందో లేదో తెలుసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, రేపు ఇవన్నీ సరే ఏదో కంట్రీ వెళ్దాం, ఏదో యూనివర్సిటీ వెళ్దాం, రేపు కదా నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడో మన 5 years తర్వాత 6 years తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకుంటే అప్పుడు తెలుసుకుని నో యూజ్ అండి. ఎందుకంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోతుంది, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు, అంటే మీరు 6 years పెట్టిన బడ్జెట్, టైం, ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి కంపల్సరీగా ఈ రూల్స్ అనేది ముందే మీరు అడ్మిషన్ తీసుకునే ముందే చెక్ చేసుకోవాలి. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియానో, ఏ రష్యానో, ఏ కిర్గిస్తానో, ఏ కజకిస్తానో వెళ్తాము, ఆ కంట్రీలో మన డిగ్రీ వ్యాలిడా కదా చెక్ చేసుకోవాలి. అంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ లేదా, అంటే ఇండియాలో వ్యాలిడా కాదా డిగ్రీ అని తెలుసుకోవాలన్నప్పుడు ఏంటంటే ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే కదా ఆ డిగ్రీ వ్యాలిడ్ అయ్యేది. ఈ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఆ కంట్రీలో ఎంబసీ నుంచి ఈ రూల్స్ ఫాలో అవుతుందో లేదో ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. ప్రతి కంట్రీ, మీరు జార్జియా అవచ్చు, రష్యా అవచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్ అవచ్చు, మీరు ఆ కంట్రీకి సంబంధించి వెరిఫికేషన్ ఎవరైతే మీకు ప్రమోట్ చేస్తున్నారు ఆ కంట్రీ నుంచి మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెప్పించుకోవాలి. దాంట్లో క్లియర్ గా ఉంటుంది డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు అక్కడ ఆ కంట్రీలో. అంటే మనం ఏ కంట్రీ వెళ్తున్నాం మనకు తెలియదు, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు తెలియదు. ఇండియా అంటే మనకు క్లియర్ తెలుసు, కానీ అబ్రాడ్ లాంటి రష్యా కానీ లేదా జార్జియా, కిర్గిస్తాన్ మనకు తెలియదు. కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ వాళ్ళు అఫీషియల్ గా ఫాలో అవుతున్నారు లేదో తెలుసుకోవాలన్నప్పుడు ఏంటంటే మనకు తెలియదు, మనం అంటే ఆ కంట్రీ తెలియదు, వాట్ ఈస్ వాట్ అనే ప్రాసెస్ తెలియదు. కాబట్టి మనం అక్కడ మన ఎంబసీ ఉంటుంది, ఇండియన్ ఎంబసీ, మరి ఏ కంట్రీ అయినా జార్జియా, కిర్గిస్తాన్, రష్యా, ఏ కంట్రీ అయినా మన ఎంబసీ ఉంటుంది కదా, ఆ ఎంబసీ నుంచి ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఇక్కడ డ్యూరేషన్ అంతా కరెక్ట్ గా ఉంది, మన ఎన్ఎంసీకి మన మన ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుంది, మన డ్యూరేషన్ కరెక్ట్ గా ఉంది, ఇంటర్న్షిప్ కరెక్ట్ గా ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, అంత క్లియర్ గా చెప్తారన్నమాట. చెప్తే ఆ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా మన రూల్స్ రెగ్యులేషన్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుంది లేదా ఆ కంట్రీ చెప్తుంది. మన ఇండియన్ ఎంబసీ అక్కడ ఏదైతే జార్జియా, రష్యా, మన ఎంబసీ వాళ్ళు ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. మనం ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నామో, ఏదైతే ఇప్పుడు రష్యా అనుకున్నాం లేదా జార్జియా అనుకున్నాం, కిర్గిస్తాన్ అనుకున్నాం, తీసుకునే ముందు ఫస్ట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ తెలిసిపోద్ది అక్కడ డ్యూరేషన్ ఏంటి, తర్వాత కంపల్సరీగా ఇంటర్న్షిప్ ఉందా, ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా, అంత కరెక్ట్గా ఉందో లేదా మీకు ఆటోమేటిక్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటేనే మీకు ఒరిజినల్గా ఫాలో అవుతున్నారు. ఆ డాక్యుమెంట్ 100% కళ్ళు మూసుకుని ఆ కంట్రీ, ఆ యూనివర్సిటీలో జాయిన్ అయిపోవచ్చు. అది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఒక కంట్రీ జాయిన్ అవుదాం అనుకుంటున్నామో ఆ కంట్రీలో మన ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకు ఫాలో అవ్వాలంటే ఇండియాలో ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే, ఇండియాలో మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఆ కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ముందే మనం అన్ని చెక్ చేసుకుని ముందుగా మన ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెప్పించుకుంటే, అది జార్జియా నుంచి అవచ్చు, రష్యా నుంచి అవచ్చు, కిర్గిస్తాన్ నుంచి అవచ్చు, ఏదైతే కంట్రీ ఆఫర్ చేస్తున్నారో ఆ కంట్రీ నుంచి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెప్పించుకుంటే దాంట్లో క్లియర్ గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే, ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం డ్యూరేషన్ కరెక్ట్ గా ఉంది, ఇంటర్న్షిప్ కరెక్ట్ గా ఉంది, ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా ఇస్తున్నారు, తర్వాత స్ప్లిట్ ఎంబీబీఎస్ లేదు, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నీ క్లియర్ గా ఉంటే ఆ డిగ్రీ 100% వ్యాలిడ్ అవుతుంది, ఆ కంట్రీ 100% జాయిన్ అవచ్చు. దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనమాట. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మన ఇండియన్ ఎంబసీ ఏదైతే కంట్రీ వెళ్తున్నామో ఆ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ లేకుండా మీరు ఎంబీబీఎస్ డెసిషన్ తీసుకుంటే 100% రాంగ్ అవుతుంది. జార్జియా అవచ్చు, రష్యా అవచ్చు, కిర్గిస్తాన్ అవచ్చు, కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీకు ఫస్ట్ ఉండాలి. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్ చేస్తారు, టెలికాలర్స్, ఈ కంట్రీ బాగుందా, ఆ కంట్రీ బాగుందా, ఈ యూనివర్సిటీ బాగుంది అంటారు. ఫస్ట్ మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా తీసుకోండి. ఆ తర్వాత ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, అసలు ఏంటి, వాట్ ఇస్ ద పేమెంట్ ప్రొసీజర్ ఏంటి, బడ్జెట్ ఏంటి, ఇలా చెక్ చేసుకుంటే 100% వస్తుంది డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. లైక్ ఫిలిపీన్స్ కానీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, సెంట్రల్ అమెరికా కానీ, ఈ మధ్యలో డిగ్రీస్ అన్ని ఇన్వాలిడ్ అవుతాయి. కాబట్టి 1-2 సార్లు మీరు చాలా మంది మీరు జార్జియా అంటారు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, సెంట్రల్ అమెరికా ఇవన్నీ అంటారు. అసలు అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకుంటే ఆ కంట్రీ 100% వెళ్ళొచ్చు. కంపల్సరీ మీరు చెక్ చేస్తుంది డ్యూరేషన్, ఇంటర్న్షిప్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం లేదా, స్ప్లిట్ ఎంబీబీఎస్ ఉందా లేదా, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్. స్ప్లిట్ ఎంబీబీఎస్ అంటే ఏంటి, 2 సంవత్సరాలు ఒక చోట, 2 సంవత్సరాలు ఒక చోట చదివితే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. సో ఫుల్ ఎంబీబీఎస్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, ఇండియాలో ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ ఉందో కంపల్సరీ అలానే చదవాలి. మళ్ళీ మధ్యలో యూనివర్సిటీ మధ్యలో వేరే కంట్రీ మాత్రం ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. సో కాబట్టి ఈ రూల్స్ అంటే వెరీ ఇంపార్టెంట్, 100% రూల్స్ ఫాలో అవ్వాలి. సో దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, అండ్ కాల్స్ అయినా మాట్లాడి మీరు ఇంకా క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వచ్చేసరికి రష్యాలో టాప్ అండ్ యూనివర్సిటీస్ అండి, బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే సో ఇప్పుడు వచ్చేసరికి మీకు తక్కువ బడ్జెట్లో మంచి మెడికల్ కాలేజీలు ఉంటాయి. సో తర్వాత మీరు వెళ్ళే కొద్ది వచ్చేసరికి ఏంటంటే మీ తర్వాత లో లెవెల్ ఆఫ్ మెడికల్ కాలేజ్కి హై బడ్జెట్ పెట్టాలి. సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా.
సో దట్ ఈస్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా, అక్కడ మన ఎంబసీ ఉంటుంది, ఆ ఎంబసీ నుంచి ఒక డాక్యుమెంట్ తెప్పించుకోవాలి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో. లేదా మీ ఎవరైతే మీ కన్సల్టెంట్లో మీకు కాల్ చేస్తున్నారో, ఏ కంట్రీ గురించి అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ కంట్రీ నుంచి మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉందా, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు డాక్యుమెంట్ ఉందా లేదా, ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఫాలో అయితే 100% వెళ్ళొచ్చు. ఫాలో అయిపోతే ఆ కంట్రీ తీసి వేరే కంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ కంట్రీలో యూనివర్సిటీ, కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే తర్వాత యూనివర్సిటీ, దాంట్లో బడ్జెట్, ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఏంటంటే ముందే కాకుండా ఆ కంట్రీలో బడ్జెట్ తక్కువ, లేకపోతే మా స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు అని మన కంట్రీకి ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఫర్దర్గా అయితే 100% వచ్చేసరికి ఈ రేపు డిగ్రీ అనేది ఇన్వాలిడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ సరే ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా ఇలా. ఓకేనండి. సో అఫీషియల్గా చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ కంట్రీస్ చెప్తారు, జార్జియా అంటారు, జర్మనీ అంటారు, యూఎస్ అంటారు, యూకే అంటారు, కెనడా అంటారు. ఏ కంట్రీ అవ్వచ్చు, మీరు ఫస్ట్ అడగాల్సింది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. దట్ ఈస్ ఓకే. If you have doubts, if any queries, you can just contact below WhatsApp numbers. Okay. Thank you.